తన సొమ్ము అల్లం జనం సొమ్ము బెల్లం అన్నట్లు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో మాజీలైన కొంతమంది ఎమ్మెల్యేలు అందరికాడికి దోచుకున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే అయితే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని వారి సొమ్మును దోచుకున్నారట. ఇప్పుడు జనంలోకి వస్తే కొట్టే పరిస్థితులు తలెత్తడంతో అందరికీ ముఖం చాటేస్తున్నారట. వరుసగా నమోదవుతున్న కేసులు ఆయన దోపిడీకి అద్దం పడుతున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి అక్రమాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కమిషన్ల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారనే విమర్శలకు తోడు 100 ఎకరాల అటవీ భూమిని తన అనుచరులకు కట్టబెట్టేలా పావులు కదిపారనే విమర్శలున్నాయి. భూపాలపల్లి జిల్లా కొంపల్లిలోని 171వ సర్వే నెంబర్లో 777 ఎకరాలుంది. అందులో ఎకరం భూమి కోట్ల రూపాయలు విలువ చేసి 106 ఎకరాలను తన అనుచరులకు కట్టబెట్టేందుకు అధికారులతో కలిసి స్కెచ్ వేశారంట. చివరికి అటవీ భూముల అంశం సుప్రీంకోర్టుకెక్కడం, అప్పటి ఎమ్మెల్యే గంట్ర అనుచరులకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు రావడంతో అటవీ భూములు ఆయన చెర నుండి బయటపడ్డాయి. భూపాలపల్లి శివార్లోని గోరంట్లకుంట చెరువు శిఖం భూముల్లోని సర్వే నెంబర్ 209లోని భూములను వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పేరుతో కొట్టేసేందుకు గంట్ర స్కెచ్ వేశారంట. తిరుపతి తరహాలో శిలలతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో సిద్ధమయ్యారు. ఆలయ నిర్మాణం పేరుతో కోట్లలో విరాళాలు సేకరించారనే ఆరోపణలున్నాయి. ఆలయం కోసం ₹1 కోటి DMFT నిధులను సైతం ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగించారని తెలుస్తోంది. అయితే గుడి పేరుతో సెంటిమెంట్ కు తెరలేపిన మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి ఆ పక్కనే ఉన్న 2 ఎకరాల శిఖం భూమిని కబ్జా చేశారంట. ఇప్పుడు మాత్రం ఆలయం పనులు పూర్తి చేయాలి, దేవాదాయ శాఖకు అప్పజెప్పాలని శుద్ధపూసలా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తాను, ఆలయం ఇది నాది కానీ లేకపోతే ప్రజల ఆలయం, ఇది విశ్వాసం కలిగిన ప్రతి భక్తుడి ఆలయం కాబట్టి ఆలయం మీద మరి పనులు జరగడానికి సహకరించాల్సింది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేను ఓడిపోగానే కొంతమంది వ్యక్తులు నా మీద ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ కంప్లైంట్ చేసిన వాళ్ళే ఈరోజు భగవంతుని దగ్గర ఇవ్వడం జరిగింది. నాకు పూర్తిగా భగవంతుని మీద విశ్వాసం ఉంది. వెంకటేశ్వర స్వామి మరి తప్పకుండా మంచి చేసే వాళ్ళను వెంకటేశ్వర స్వామి రక్షించుకుంటాడు, మంచి చేసే వాళ్ళతో పనులు చేసుకుంటాడు విశ్వాసం ఉంది. వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడిగా సంవత్సరానికి 2 సార్లు మరి తప్పకుండా నేను తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకునే ఆనవాయితీ ఉన్నది. కాబట్టి ఆ విశ్వాసంతో నేను, నా భార్య గంట్ర జ్యోతి గారు ఇద్దరం కూడా ఈ ఆలయ నిర్మాణం అయిన తర్వాత ఇక్కడి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేసుకుని పోయినామంటే మాకెంత మరి భగవంతుని మీద విశ్వాసం కాబట్టి ఇందులో ఏదో జరిగింది, ఏదో నిధులు దుర్వినియోగం, ఆలయమే పూర్తి కాలేదు. ఇచ్చిన డబ్బులు ఎవరో మొత్తం కూడా లెక్క అనాపైసతో ఉన్నది. తప్పకుండా మాకు భగవంతుని నమ్మకం. తప్పు చేసిన వాళ్ళకు భగవంతుడు శిక్షిస్తాడు, మంచి చేసిన వాళ్ళను భగవంతుడు కాపాడుతాడు. మరి ఊరికి ఆరోపణలు చేయడం కాదు, నిజంగా ఇంత కమిట్మెంట్తో చేసేటువంటి దాన్ని ఈరోజు ప్రజలు కానీ భక్తులు కానీ అందరూ కూడా అభినందిస్తున్నారు. వాళ్ళకి అభినందించే మనసు లేకపోయినా విమర్శించేటువంటి దుష్టబుద్ధి ఉండదని సందర్భంగా గోరంట్లకుంట చెరువు శిఖం భూముల్లోని 209 సర్వే నెంబర్లో 22.38 ఎకరాల స్థలముండగా అందులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణం మొదలుపెట్టారు. గండ్రకు అప్పటి రెవెన్యూ, జిల్లా అధికారులు సైతం సపోర్ట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడి పేరుతో వ్యాపారస్తుల వద్ద సుమారు ₹60 కోట్ల విరాళాలు సేకరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ డబ్బులంతా తన సొంత లాభం కోసం ఎన్నికల్లో వినియోగించుకుంటున్నారట. ఇక భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో ఇళ్ల పట్టాలిస్తామని చెప్పి 100 మంది వద్ద డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించిన గంట్ర అక్రమాలకు పాల్పడడంతో పాటు దేవుడి పేరుతో సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని ఆ పక్కనే కోట్ల రూపాయల విలువ చేసి చెరువు శిఖం భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి అవినీతి అక్రమాలపై రాజలింగం అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్త కోర్టుకు సైతం వెళ్లారు. భూముల కబ్జాలతో పాటు వ్యాపారస్తుల వద్ద విరాళాల పేరుతో బలవంతపు వసూలు చేయడంతో స్థానికులు తిరగబడి ఆయనపై దాడులు చేసే పరిస్థితులు తలెత్తాయి. అందుకే మాజీ ఎమ్మెల్యే గంట్ర స్థానికంగా ఉండట్లేదట. తనపై వస్తున్న ఆరోపణలను పక్కదోవ పట్టించేందుకు వెంకటేశ్వర స్వామి గుడి పేరుతో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. గంట్ర వెంకటరమణారెడ్డి అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
For more videos like this, subscribe Big TV channel.